యా ఆల్ రైట్. ఏ ఫర్ యాపిల్ అనే మనం చదువుకున్నాం, కానీ ఏ ఫర్ అజయ్. అజయ్ గారు మీరు యాపిల్లానే ఉన్నారు. ఇది అమ్మాయికి చెప్తే బాగుంటుంది, సీరియస్లీ మీరు అలాగే ఉన్నారు సార్ స్టిల్. సార్ సీఎం పెళ్ళంగా ఒక మెయిన్ హీరో పాత్రలో రాబోతున్నారు. ఎలా అనిపించింది సార్ ఈ మూవీ వర్కింగ్ మీకు? సి కంటెంట్ బాగుందండి, నాకు కథ చెప్పింది బాగుంది రమణారెడ్డి గారు. మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి ఎక్స్పీరియన్స్. నాకు కొత్తగా అనిపించి చేశాను. సరే సీఎం అంటున్నారు కదా రియల్ లైఫ్లో, సరే చూద్దాం అది కూడా చేసి. సార్ ఇప్పుడు సీఎం పెళ్ళం అంటే బేసిక్గా మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా వర్క్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే యాజ్ ఎ సీఎంగా, అంటే సినిమాలో యాజ్ ఎ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సీఎం అవ్వాలి అని? అందరు కోరుకున్నా నేను కోరుకుంటానండి. ఎనీవన్ హూ ఆర్ రెడీ టు డూ సొసైటీకి సర్వీస్ చేయాలని ఉంటే లోపల ఎవరన్నా అవ్వాలండి. అలానే కళ్యాణ్ గారు కూడా ఈజ్ ద టాప్ మోస్ట్ కదా, ఇంకా ఆ విషయంలో ఫస్ట్ నుంచి కూడా ఆయన తెలిసిందే కదా, అఫ్కోర్స్ అవ్వాలని అనుకుంటున్నాను. సార్ ఈ సీఎం పెళ్ళం మూవీలో మీతో పాటు అంటే ఇంద్రజ గారు వర్క్ చేశారు మీ పెళ్ళం క్యారెక్టర్గా. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ మేడంతో వర్కింగ్? ఇంతకుముందు దిక్కులు చూడక రామే కూడా చేసామండి. యాక్చువల్లీ ఇది సెకండ్ ఫిలిం చేసింది. అది చెప్పాం కానీ వెరీ కంఫర్టబుల్, ఆన్ టైమ్, సీనియర్ యాక్టర్స్, చాలా విషయాలు నేర్చుకున్నాను అది. సార్ ఈ సినిమాలో జయసుధా గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? జయసుధ గారు అంటే లెజెండరీ యాక్ట్రెస్ అండి, ఇంకా నేనేం చెప్తాను ఆవిడ గురించి. సుమన్ గారు కానీ వీళ్ళంతా దేర్ ఆర్ లైక్ వాళ్ళని చూస్తూ పెరిగాము. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీ. సార్ అజయ్ గారిని మెప్పించాలి అంటే, అంటే సినిమాకి ఒప్పించాలి అంటే మీరు ఎలాంటి పాత్ర అయితే మీకు బాగా లైక్ చేస్తారు సార్ అజయ్ గారు? రెండు పాత్ర డబ్బులు రెండు నచ్చాలండి, నచ్చితే చేస్తాను.